నమస్తే అండి, నేను మీ కావేటి రాధాకృష్ణమూర్తి, సత్యం 9 టీవీ. ఈరోజు మనం కల్లూరు మండలం కల్లూరు గ్రామంలో అప్పయ్య స్వామి దేవాలయంకి వెళ్ళే రూట్లో ఉన్న కల్లూరుకు దగ్గరలో ఉన్న సమ్మక్క సారక్క గద్దెలకి గత 9 సంవత్సరాల నుంచి అంజీ అనే పూజారి ఆయన నిర్మించి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇతనికి భక్తులు ఎంతో మంది ఉన్నారు. అదేవిధంగా ఇతను కష్టపడి ఒక అమ్మవారి సమ్మక్క సారక్క గద్దెలు నిర్మించుకొని సొంత ఖర్చులతోటి ఒక భూమి కొనుక్కొని దాన్ని అభివృద్ధి చేసే ప్రదంలో ఉన్నారు. దాని గురించి మన అంజీ పూజారి గారి గురించి దాన్ని అడుగుదాము. వారి మాటల్లో చెప్పండి విజయ్ గారు, ఈరోజు కార్యక్రమం ఏంటి, అసలు ఇక్కడ ఇంత అంగం ఏంటి, కరెంట్ లేదు, ఒక లైటు బ్యాటరీతో పెట్టుకున్నారు, అసలు మీ ప్రాబ్లం ఏంటి, అసలు మీరు ఈ గుడి నిర్మించడానికి గల కారణాలు ఏంటి, మీ మాటల్లో చెప్పాలి. అందులో అదేవిధంగా ఈ కార్యక్రమం వాళ్ళు ఎందుకు జరుగుతున్నారని చెప్పేసి మేము మా మీడియా ద్వారా తెలియదు. అమ్మవారికి ప్రతి సంవత్సరం అమ్మవారికి ఆగుకున్నాం 10 రోజుల మీద అమ్మవారికి ఇక్కడ మురుగు పోసుకోవాలి. ఈ భక్తులతో అమ్మవారికి మురుగు తీసుకోవడానికి ఏడాది వెళ్తున్నాం. ప్రతి సంవత్సరం 9 సంవత్సరాలకి ఇక్కడ అమ్మవారికి మురుగు పోస్తూనే ఉంటాం. మురుగు పోసుకొని వెళ్తూనే ఉంటాం. మీ పేరు, మీ ఊరు? అంజీ స్వామి, మన కల్లూరు మండలం పల్లెకొంజూరు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మవారిని గుర్చుకుంటున్నారు? నేను కొలబట్టి 18 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ నుంచి 9 సంవత్సరాలు అవుతుంది అమ్మవారు. ఈ రోజు కార్యక్రమం చాలా అందంగా బ్యాండ్ మేళాలతోటి కొన్ని వేల మంది భక్తులతోటి ఈ రోజు ఇక్కడ ఉన్నారు. అమ్మవారికి ఒడిబియ్యం పోసుకొని అమ్మవారికి మీ గురు శిష్యులు అమ్మవారికి అడిగిన దగ్గర గురుకులు అమ్మవారి చిన్న ఈ యొక్క అమ్మవారు ఈ యొక్క ప్రజలందరినీ కాచి కాపాడాలని చూసుకుని వెలుగు. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? మేడారం. ప్రతి సంవత్సరం లేకపోతే ప్రతి సంవత్సరం ఇదే పద్ధతిలో ప్రతి సంవత్సరం నాటుకున్నాక జనవరిలో అక్కడ కూడా వాకులు అవి చెప్పుకుంటుంటారా? అమ్మవారు మీకు కోరుకుంటారా? మీ పేరు అంటే చాలా వరకు చెప్పుకున్నారు, అంజీ దగ్గర పోతే మా సమస్యలు నేను చూపిస్తున్నారు. దానికి సంబంధించి మీ మాటలు ఏమన్నా చెప్తారు? ఎవరి నమ్మకం వాళ్ళతో వస్తున్నారు. వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి అమ్మవారి సాయం చేస్తారు.